ఇవాళ మనం కలియుగంలో ముందు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కలియుగం యొక్క కాలం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అందులో 4 స్థాయిలు ఉంటాయి. 1వ స్థాయిలో మానవులు 100 సంవత్సరాల వరకు బతుకుతారు. 2వ స్థాయిలో 50 సంవత్సరాల వరకు బతుకుతారు. 3వ స్థాయిలో 25 సంవత్సరాల వరకు మరియు 4వ స్థాయిలో 12వ సంవత్సరాల వరకు బతుకుతారు. ఇది స్వయంగా భగవత్ పురాణంలో రాసి ఉంది. మనిషికి 20 సంవత్సరాల లోపే ముసలితనం వచ్చేస్తుంది మరియు భూమిలో సారం తగ్గిపోయి పంటలు పండవు. గంగా నది ఎండిపోయి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అలాగే ఎప్పుడైతే కలియుగంలో 10,000 సంవత్సరాలు పూర్తి అవుతాయో అప్పుడు దేవి దేవతలు స్వర్గానికి వెళ్ళిపోతారు. అప్పుడు మనుషులు దేవుణ్ణి నమ్మడం మానేసి నాస్తికులు అయిపోతారు. అధర్మం, అన్యాయం ఎక్కువై మానవత్వం అనే మాట ఉండదు. మోసగాళ్ళు ఎక్కువైపోతారు. అప్పుడు విష్ణుమూర్తి 10వ అవతారం అయిన కల్కి అవతారంలో జన్మిస్తారు. కేవలం 3 రోజుల్లో పాపులను చంపి ధర్మాన్ని కాపాడుతాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల వరకు భూమిపైన వర్షం పడుతూనే ఉంటుంది మరియు 12 సూర్యుల ఎండ భూమిపైన పడి నీరు ఎండిపోతుంది. ఆ తర్వాత కొత్త యుగం ఏర్పడుతుంది. అదే సత్యయుగం. సత్యయుగం ఎలా